దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూలంకషంగా చర్చించి దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నెల్లూరులో జరిగిన సిపిఐ 26వ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు కోటమిట్టలోని కామ్రేడ్ డేగా సత్యనారాయణ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆగస్టు 23, 24, 25వ తేదీలలో ఒంగోలులో రాష్ట్ర 28వ మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఏర్పడిందని అన్నారు. దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో ప్రభుత్వాలు చేపడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలపై చర్చిస్తామని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహాసభలు ఈరోజు రేపు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన అనంతరం రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో పెద్ద ఎత్తున సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతా ఉన్నాం. ఇవాళ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులన్నిటి కూడా పరిశీలించడమే కాదు, కూలంకషంగా చర్చించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఏర్పడింది. చివరికి ఇవాళ ఓటర్ లిస్టులో ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు తొలగించాలనేది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఎన్నికల కమిషన్ ఇద్దరు కూడా కుమ్మక్కై లాలూచిబడి ఇవాళ దుర్మార్గంగా ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని 65 లక్షల ఓట్లు వారు తొలగించడం జరిగింది. అదేవిధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 30-40 స్థానాల్లో దొంగ ఓట్లతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో అధికారాన్ని చేపట్టి ఇవాళ ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు, లౌకికవాదాన్ని మట్టుబెడతా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తమవుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతో డబుల్ ఇంజన్ స్పీడ్లో ఇవాళ అప్పుల పాలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. 1 సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. మొత్తం ఇవాళ ఆర్థిక పరిస్థితి అంతా దిగజారింది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలపైన కూడా చర్చ చేయబోతా ఉన్నాం. ప్రత్యేకించి సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా రేపు ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చించి కార్యక్రమాన్ని చేపడతాం. ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతుల్లో మా పోరాటాలకు రూపకల్పన చేయబోతాం. సూపర్ 6 లో 4 పథకాలు అమలు చేసేమంటారు. నిన్న కూడా ఫ్రీ బస్సు అదే ఖచ్చితంగా నిన్న ఆగస్టు 15వ తేదీ నాడు ఫ్రీ బస్ ఏదైతే ఇచ్చాడో దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అదే సందర్భంలో దాన్ని సక్రమంగా అమలు చేయాలంటే మరో 3,000 బస్సులు కావాలి. కాబట్టి 3,000 బస్సులు కొనుగోలు చేయాలి, 10,000 మందిని స్టాఫ్ని నియమించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటర్ స్టేట్ పేరుతో ఈరోజు పోలవరం ముంపు మండలాల్లో ఎవరైతే భూములు ఇచ్చి ఆస్తులు కోల్పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బస్సు సౌకర్యం అందజేయడం లేదు. ఎందుకంటే భద్రాచలం పోతా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇంటర్ స్టేట్ బస్సులు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఏమంటే ఇవాళ గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల బస్సుల్లో కూడా ఫ్రీగా ఇవ్వాలి. నంబర్ 2 ఏమంటే మేము కోరేది ఇది సక్రమంగా అమలు చేయాలంటే కొత్త బస్సులు కొనాలి, కొత్తగా స్టాఫ్ నియమించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితేనే అది మేలు జరుగుతుంది. అట్లు కాకుండా ఇవాళ ఆమె తెలుగుదేశం నాయకురాలు పీతల సుజాత అనింది. దాన్ని ఏమంటుందంటే ఆమె వైఎస్ భారతి కూడా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఇలాంటి హెచ్చుల మాటలు మానుకోండి. మీరు నిజంగా స్కీమ్ ఎవరి కోసం పెట్టారు? పేదవాళ్ళ కోసం స్కీమ్ అది. మామూలు వాళ్ళ కోసం ఇవ్వండి, అంతేగాని మీరు అందరికీ సక్రమంగా అమలయ్యేటట్లు చేయాలంటే
బస్సులు కొనాలి, స్టాఫ్ నియమించాలి. ఆ పనులు చేయకుండా అంత రెచ్చగొట్టే మాటలు, హెచ్చుల మాటలు మానుకుంటే బాగుంటుంది. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, ఎంజీబీ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్పేట, నెల్లూరు.